హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అండి. నా బర్త్డే రోజు మార్నింగ్ అయితే నేనైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. గురువారం వచ్చింది, అందుకే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము మా పిన్ని వాళ్ళ ఇంటి కాడ ఉండే అక్కడనే మా తమ్ముని తీసుకొని సాయిబాబా టెంపుల్కి వెళ్ళారనమాట. అక్కడ టెంపుల్ చూడడం అయితే ఫస్ట్ టైం, చాలా బాగా అనిపించింది. బయటకి ఎంట్రీ అయితే టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళాక టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి మంచిగా అనిపించింది. దర్శనం చేసుకున్నాక టెంపుల్లో నుంచి బయటకు వచ్చాక ఇలా మా పిల్లలని కొన్ని పిక్స్ అయితే తీసాము. కొన్ని పిక్స్ తీసాక బర్త్డే రోజు midnight 12 o'clock వచ్చేసి అయితే నాకు కేక్ కట్ చేయించారు మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్డే ఇలా జరుగుతుందని. ఫస్ట్ టైం నేనైతే కేక్ కట్ చేశాను. ఈ బర్త్డే అయితే నాకు చాలా మెమరబుల్గా గుర్తుండిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా నేనైతే ఎంజాయ్ చేశాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే బర్త్డే జరుపుకుంటాను అనేసి. అసలు నేను కొత్త బట్టలు తెచ్చుకోకూడదు, కేక్ కట్ చేయొద్దు అనేసి అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే నేనైతే కేక్ కట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఈ బర్త్డే అనేది ఎప్పుడు మర్చిపోలేను, చాలా అయితే గుర్తుంటుంది. అలా కేక్ కట్ చేశాక మా ఇంట్లో వాళ్ళకి పెట్టాక నాకైతే కేక్ అయితే నాకు ఇలా రుద్దారు మొహానికి. చూడండి, నా మొత్తం ఫేస్ నిండా అసలు మొత్తం ఫుల్ కేక్ క్రీమ్ రుద్దేశారు మొహానికి. అది మొత్తం క్లీన్ చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కేక్ తినిపించాను. కేక్ తినిపించాక కొన్ని పిక్స్ అయితే దిగాను. చూడండి, నాకైతే ఇలా రుద్దారు ఫేస్కి అయితే. అసలు ఊపిరి కూడా లేదు, ముక్కులో కూడా వెళ్ళిపోయింది అనమాట క్రీము. ఇలా రుద్దారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా రుద్దుతారనేసి. కేక్ కట్ చేయడమే అన్ఎక్స్పెక్టెడ్, అంటే అందులో కేక్ తినడం ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.